ఓకే ఓకే మనము ఇది పడాలి చెప్తున్నాను. మనము మన మహబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నేనాల గ్రామంలో మనకు ఈ యొక్క కొత్తపల్లి వీరలక్ష్మి వారి ఇంట్లో శ్రీ జగన్మాత రేణుక ఎల్లమ్మ వారి కళ్యాణ మహోత్సవానికి రావడం అనేది జరిగింది. ఆ రోజు మనం ఛానల్లో చెప్పాము మీ యొక్క ఈ కార్యక్రమాన్ని కూడా మేము మీకు అందిస్తామని. కావున ప్రతి ఒక్కరు ఈ యొక్క ఛానల్ని వీక్షించండి. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు వీక్షించి ఆ యొక్క జగన్మాత రేణుక ఎల్లమ్మ వారి యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని, అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అందరికీ శుభస్థానాలు కలగాలని ఆ యొక్క వీరి యొక్క ఇంటికి వెళ్ళి కళ్యాణ మహోత్సవాన్ని మనం చూద్దాం. రేణుక ఎల్లమ్మ వారి కళ్యాణం గురించి రావడం అనేది జరిగింది. కావున ఈ యొక్క కళ్యాణం గురించి పుట్ట బంగారం కోసం వెళ్ళడం అనేది జరుగుతుందండి. ఈ అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం జమదగ్ని రేణుక ఎల్లమ్మ వారి కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించండి. ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై అందరిపై ఉండాలని, ఆ జగన్మాత అనుగ్రహం మనకు కలగాలని ఈ యొక్క పుట్ట బంగారం ఏ విధంగా తీసుకుని అనేది మీకు ఈ ఛానల్ ద్వారా తెలియడం అనేది జరుగుతుందండి. కావున ప్రతి ఒక్కరూ మనకు సంబంధించినటువంటి ఐలన్న మనకు లైవ్ లో మాట్లాడతాడు. సేపు ఆయనకి ఇప్పుడు పుట్ట బంగారం పోతున్నాం మనం. కావున తర్వాత ఈయనతో మాట్లాడతాను మన ప్రయత్నం చేద్దాం. పుట్ట బంగారం కోసం రావడం అనేది జరిగింది. కొత్తపల్లి వీరలక్ష్మి వాళ్ళ ఇంట్లో చేసినటువంటి పుట్ట బంగారం గురించి రావడం అనేది జరిగింది. పుట్ట బంగారం ఇక్కడ ప్రదక్షిణ చేసి తిరుగు 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 తిరుగుతున్నాడు. మెల్లగా ఇట్లా రాండి కానీ కొయ్యలు కూర్చుకుంటున్నాయి కానీ జై శ్రీరామ్ విడుదల ఈరోజు మహబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నేనాల గ్రామంలో కొత్తపల్లి వీరలక్ష్మి వారి యొక్క ఇంటిలో శ్రీ జగన్మాత రేణుక ఎల్లమ్మ వారి కళ్యాణం జరుగుతూ అట్లే కుమరెల్లి మల్లన్న మేడాలమ్మ కేతమ్మ వారు కూడా కళ్యాణం జరిగింది. ఆ యొక్క కళ్యాణ మహోత్సవానికి అందరూ చాలా చక్కగా దేవతలతో సహా మానవులు కూడా వచ్చి ఆ యొక్క దేవతల యొక్క అనుగ్రహం తీసుకున్నారు. అలాంటి ఈ కళ్యాణ మహోత్సవానికి పూజారి అయినటువంటి ప్రథమ పూజారి ఇది ఎక్కడ చెప్పండి. మీ పేరు? జనగాం జిల్లా పాలకుర్తి మండలం, మీ పేరు? గ్రామం మల్లంపల్లి, నకీర్త ఐలయ్య. ఓకే, ఇప్పుడు ఈ పూజలు అనేది మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? నేను మీరు 83 నుంచి ఎల్లమ్మవారి పట్నాలు, ఉప్పలమ్మాయి కూడా, మైసమ్మ పట్నాలు కూడా ఇలా చక్కగా యొక్క పట్టణాల గురించి అద్భుతంగా ఐలయ్య అనేట చెప్తున్నాడు. వాళ్ళ యొక్క పరిహారం మీరు మీ పేరు చెప్పండి. మంచిప్ల, పాలకుర్తి మండలం మంచిప్ల, భిక్షపతి. ఓకే, మీరు కూడా చాలా నుంచి చేస్తున్నారు. సంతోషం అండి. ఆ యొక్క జమదగ్ని రేణుక ఎల్లమ్మ వారి కళ్యాణ మహోత్సవానికి మీరు అలా చేయడం మీరు కూడా పుణ్యంగా ఇలా జనాల్లో కూడా మీరు ఇలా చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం గురించి ఇక్కడ రావడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో ఒక నిమిషం వీరలక్ష్మి వాళ్ళ ఇంటికి మన ఎదురు చెప్పినాం కదా, చాలా మంది వీక్షిస్తున్నటువంటి ఛానల్కు ఆ రోజు వచ్చి పట్టణాల గురించి అడిగినటువంటి కొత్తపల్లి వీరలక్ష్మి చాలా సంతోషంగా ఇవాళ ఎల్లమ్మవారి పట్టణాలు, మల్లన్న స్వామివారి పట్టణాలు వేయడం అనేది జరిగింది. ఆ మాటలో నిన్నటి నుంచి పుట్ట బంగారం పోయినాం.
మంచిగా అందరూ కూడా తల్లుల యొక్క అనుగ్రహాలు పొందిరు. మంచిగా ఎన్నో ఏళ్ల నుంచి నెరవేరనిది నిన్నటి నుంచి పుట్ట బంగారము మరియు ఈ కళ్యాణ మహోత్సవం గురించి వాళ్ళు చక్కగా అందరూ చేయడం అనేది జరిగింది. కావున ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. క్రింద కనబడుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మీ ప్రాంతాలలో ఇలాంటి కళ్యాణ మహోత్సవాల గురించి మీ ఇంటి అందుకున్న ఎల్లమ్మ తల్లుల గురించి కానీ మల్లన్న స్వామివారి పర్పస్ గురించి కానీ మాకు ఫోన్ చేయండి. చేస్తే ఇలాంటి పూజారులు చాలా 43 సంవత్సరాల ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి పూజారినే ఈ యొక్క పూజారి ఆధ్వర్యంలో మనము ఈ యొక్క కళ్యాణ మహోత్సవం చేయడం జరిగింది. కొత్తపల్లి మల్లయ్య వీరలక్ష్మి గారి దంపతుల వారికి ఈ కీర్తి ఐలయ్య పూజారి విధానంగా నిన్నటి నుంచి పుట్ట బంగారము మరియు కళ్యాణ మహోత్సవాలు కూడా చక్కగా చేసి ఈ యొక్క అమ్మవారి యొక్క కొలువు తీరారు. కనుక ఈ యొక్క కొలువు తీరిన అమ్మవారిని అందరూ కూడా నమస్కారం చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందండి. సమస్త దోషాలను నుంచి నివారింపజేసి ఎవరికైనా సంతానాల భాగ్యాలకు కలిగినటువంటి వారికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వారికి ఈ అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందొచ్చు. ఓకే, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, గంట కొట్టండి, ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, కింద నెంబర్కు ఫోన్ చేయండి. సబ్స్క్రైబ్. టాటా, బాయ్ బాయ్.